హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా మన ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. సో ఇవాళ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే 6 నెలల గర్భం. అవునండి, మనం 1, 2, 3, 4, 5 కూడా చూసేసాం కదా. ఇప్పుడు నేను 6వ మాసం గురించి అయితే చెప్పబోతున్నాను. 6వ నెల గర్భం ఎలా ఉంటుంది, శిశువు ఎలా తయారవుతుంది, శిశువులో ఎలాంటి మార్పులు జరుగుతాయి, అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 6వ నెలలో చిన్నారి శరీరంలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. అవి ఏంటంటే బరువు అలాగే పొడవు అన్నమాట. ముందుగా చిన్నారి యొక్క బరువు పొడవు విషయం చూసుకున్నట్లయితే చిన్నారి సుమారు 30 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. అలాగే బరువు అయితే 500 గ్రాముల నుండి 900 గ్రాముల బరువు వరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా చర్మం అవయవాల గురించి చూసుకున్నట్లయితే గనక చిన్నారి చర్మం అనేది ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. అలాగే అవయవాలు కూడా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే 6వ మాసంలో ముఖ్యంగా గమనించాల్సింది చిన్నారిలో మార్పు వచ్చేసి కదలికలు. సో 6వ నెలలో బేబీ మూమెంట్స్ అనేవి చాలా చురుగ్గా తెలుస్తాయండి. తల్లికి కూడా బేబీ మూమెంట్స్ అనేవి చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఇంకా అవయవాల ఎదుగుదల విషయాన్ని చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. నరాల వ్యవస్థ అలాగే మెదడు కూడా క్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఈ మాసంలో చిన్నారి వాసనను గుర్తించగల ఒక అభివృద్ధిని పొందుతుంది. దాని ద్వారా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా తల్లి విషయానికి వస్తే కనుక కడుపు భాగం అనేది మునుపటి మీద ఇంకొంచెం పెద్దగా ముందుకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ గర్భాశయం అనేది నాభి వరకు సాగిపోతుంది కాబట్టి. అలాగే మీరు బరువు కూడా క్రమంగా పెరుగుతూ ఉంటారు. 6వ మాసంలో ముఖ్యమైనవైతే ఇవేనండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.